మిత్రులారా, ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ మధ్యనే పార్లమెంట్ చర్చల్లో ఆయన మేక్ ఇన్ ఇండియా అనేది అసలు సాధ్యం కాదని చెప్పి మాట్లాడినాడు. అంటే అసలు ఆయన గారికి భారతదేశం ఏ రకంగా కూడా ముందుకెళ్ళడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. మనం ఎన్నిసార్లు చూడాల, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, దేశంలో మెజార్టీ అయినటువంటి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఏడ మాట్లాడితే ఒక లెక్క విదేశాలకు పోయి కూడా మాట్లాడతాడు. టెక్నాలజీలో, ఎక్స్పోర్ట్స్లో, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒకటేంది, ఇంకా చాలా విషయాల్లో భారతదేశం ముందుకంటే ఎంతగానో అభివృద్ధి చెందింది. బహుశా ఆ విషయం ఆయన గారికి ఏమైనా తెలుసో తెలియదో నాకు అర్థం కావడంలే. పక్కన ఉంటారు చూడండి ఈ సలహాదారులు, అసిస్టెంట్లు, వాళ్ళు కొంతవరకైనా కూడా ఏదైనా వాస్తవాలు పంచుకుంటే ఆయనలో కూడా కొంత ఏమైనా మార్పు వస్తుందేమో. పక్కన ఉండే వాళ్ళంతా కూడా స్క్రాప్ బ్యాచ్ ఉన్నట్టున్నారు, ఈయన్నేమో తప్పు దారి పట్టిస్తారు. ముందుగానే మందబుద్ధి, ఏ మాత్రం అవగాహనలే, ఇంకా వాళ్ళు రాసింది చూసుకొని ఇదే నిజం అనుకుంటాడు. ఆయనకు అసలు వాస్తవాలు తెలియకపోయా, లేకపోతే ఏంది అని మాట్లాడడం.